ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. శ్రీనివాస్ వర్మకు ఏ శాఖను అప్పగించే అవకాశం ఉందనే దానిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ తరపున పురంధరేశ్వరి పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. పురంధరేశ్వరిని లోక్సభ స్పీకర్ గా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే సమాచారంతో భీమవరం వ్యాప్తంగా కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. అటు పార్టీ శ్రేణులు అయితే కూడా ఉత్సాహంగా సంబరాలు జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల విద్యార్థి నాయకుడిగా ప్రస్తావన ప్రారంభించిన శ్రీనివాస్ వర్మ నేడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదగడంతో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1991లో బీజేవైఎం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా భీమవరం టౌన్ కి అధ్యక్షుడిగా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కార్యదర్శిగా ఇలా దాదాపు 34 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలను కొనసాగుతూ వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పదవులు ఆయన అవలంబించడం జరిగింది. గత ఎంపీగా పోటీ చేసే సమయానికి కూడా ఆయన రాష్ట్ర కార్యదర్శి పదవి హోదాలో కూడా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆయనకి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీ వీడి ఎక్కడికి వెళ్ళలేదు. అటు కేంద్ర మంత్రులుగా పనిచేసిన కృష్ణరాజు గాని, అలాగే తర్వాత గత 2014లో నర్సాపురం ఎంపీగా గెలుపొందిన గోకరాజు గంగరాజు గెలుపు విషయంలో కూడా శ్రీనివాస్ వర్మ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే శ్రీనివాస్ వర్మకు నేడు పార్టీ తరఫున టికెట్ రావడం, ఆయన 2,76,000 ఓట్ల పైగా గెలుపొందడంతో వాళ్ళంతా కూడా భీమవరం వ్యాప్తంగా కూడా అంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. అయితే ఊహించిన విధంగా అంటే బీజేపీ రాష్ట్రంలో గెలిచినటువంటి 3 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ నర్సాపురం ఎంపీ మాత్రమే పార్టీకి మొదటి నుంచి కూడా కట్టుబడి విధేయతగా పనిచేస్తున్న వ్యక్తి, పార్టీ కార్యకర్త స్థాయి నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం వరకు ఎదిగిన వ్యక్తి ఆయన ఒక్కడే ఉన్నారు. అటు పురంధేశ్వరి గాని, లేదంటే సీఎం రమేష్ గాని ఇతర పార్టీల నుంచి కూడా వాళ్ళు బీజేపీలోకి వలస వచ్చినప్పటికీ కూడా పార్టీని అంటి పెట్టుకుని పార్టీ చిన్న కార్యకర్త స్థాయి నుంచి కూడా ఇప్పుడు ఎంపీగా ఎదిగినటువంటి శ్రీనివాస్ వర్మ మాత్రం ఒక్కరే పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన పేరును ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం పరిశ్రమలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే సహాయ మంత్రిగా ఆయనకు అవకాశాలు దక్కుతాయని కూడా చెప్తున్నారు. అయితే భీమవరం వ్యాప్తంగా కూడా ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్స్పోర్ట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందున్న నేపథ్యంలో ఆయనకు ఆ శాఖ దగ్గర వరించే అవకాశం ఉన్నట్లు కూడా ఈ ప్రాంత వాసులంతా కూడా భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.